అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వి లెర్న్ స్మార్ట్ ఇంగ్లీష్. ఇవాల్టి క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అనేటువంటిది మనము ఈ క్లాస్లో తెలుసుకుందామండి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మీకు క్లాజ్ అనేటువంటిది అంటే టైప్స్ ఆఫ్ క్లాజెస్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ క్లాజ్ అండ్ సెంటెన్స్ క్లాస్లో మీకు చెప్పాను కదా క్లాజ్ అంటే ఏంటి అని. సో మీ అందరికీ ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అనేటువంటిది తెలిసిందని నేను అనుకుంటున్నానండి. సో దాని యొక్క యూసేజ్ ఇప్పుడు మనకి ఈ క్లాస్లో ఉంటుంది. సో కోరిలేట్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా ఆ క్లాస్ని లేదా క్లాజెస్, టైప్స్ ఆఫ్ క్లాజెస్ని వాచ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చండి. ఓకే, సో మనం ఇప్పుడు సింపుల్, కాంపౌండ్ ఇంకా కాంప్లెక్స్ ఈ సెంటెన్సెస్ని చూద్దాము. ఆ సెంటెన్స్ అంటే ఎందుకు సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు అంటే అందులో ఉండేటువంటి అమరిక, క్లాజెస్ లేదా ఆ సెంటెన్స్ యొక్క, మనము మామూలుగా సెంటెన్స్ స్ట్రక్చర్ అని రాస్తూ ఉంటాం కదా. సో ఇందులో క్లాజెస్ అనేటువంటిది యూసేజ్ అనే దాన్ని బట్టి మనకి సింపుల్, తర్వాత కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనక మనకి చెప్పడం జరిగిందనమాట. సో సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది ఏంటి అంటే సింపుల్ సెంటెన్స్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారండి. ఎందుకు అంటే అందులో సింపుల్గా మనకి ఒక వర్బ్ ఉంటుంది, తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సింపుల్గా ఉండేటువంటిది సింపుల్ సెంటెన్స్. సో అది సెల్ఫ్ డిఫైన్డ్. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఈ సింపుల్ ఏదైతే సెంటెన్స్ ఉందో ఇందులో మనకి ఏదైతే షార్ట్ సెంటెన్స్ అనేది వస్తుందో అది కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది, అంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ చూసినట్లయితే మీకు రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ వాటిని ఒక వర్డ్ తోటి జత చేస్తామన్నమాట. ఆ వర్డ్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను, దాన్ని ఏమంటారో కూడా నేను చెప్తానండి. సో అలా టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని మనము జాయిన్ చేస్తాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ, అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది డెఫినెట్గా, తర్వాత రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ని మనము జత చేసి సెంటెన్స్ రాస్తాము. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే టూ ఇండిపెండెంట్ సెంటెన్సెస్కి మనము జత చేసి రాయటము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్, రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ని జత చేసి రాసేటువంటి సెంటెన్స్ అన్నమాట. సో దీని గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడండి. సింపుల్ సెంటెన్స్లో మనకి బేసిక్ ఎలిమెంట్స్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ అండి. అంటే ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ గీతా స్లెప్ట్ అనేటువంటిది చాలా చిన్న సెంటెన్స్ ఇది, బట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇందులో గీత సబ్జెక్ట్, స్లెప్ట్ అనేటువంటిది వర్బ్ అంటే చేసే పని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు స్కూల్. ఇక్కడ ఐ సబ్జెక్ట్, వెంట్ ఈజ్ వర్బ్. ఇది కూడా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే సింపుల్ సెంటెన్సెస్ వచ్చేసి షార్ట్గా ఉండే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇందులో బేసిక్ ఎలిమెంట్ సబ్జెక్ట్ ఇంకా వర్బ్ ఉంటుంది. అయితే సింపుల్ సెంటెన్సెస్కి ఉన్న ఇంకొక పేరు ఇండిపెండెంట్ క్లాజ్. దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ కూడా అంటారండి. క్లాజ్ అంటే ఏంటి, లేదా సెంటెన్స్కి క్లాజ్కి ఉన్న డిఫరెన్స్ అనేటువంటిది నేను ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇందులో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే షార్ట్గా ఉండేటువంటి సెంటెన్స్ లాగే అనిపిస్తుంది, చాలా చిన్న సెంటెన్స్, అంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో అలాంటివి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఒకదానికొకటి. ఆ కనెక్ట్ చేయటానికి యూజ్ చేసే వర్డ్సే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మనము ఆ సెంటెన్సెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి యూజ్ చేసి జాయిన్ చేస్తాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చేసి ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సో. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఒకటి ఉందండి, దాన్ని మీరు చూసినట్లయితే
మీకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. ఆ వీడియో కోసం మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. మరి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ వర్డ్ వచ్చేసి ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అనేటువంటిది షార్ట్ వర్డ్ అండి. అంటే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక టిప్ అన్నమాట ఇది. ఇందులో ఏవైతే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ వస్తాయో మనము కామా తోటి సెపరేట్ చేస్తాము. అంటే ఫస్ట్ వచ్చేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ తర్వాత కామాస్ యూజ్ చేశాకే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వర్డ్ని మనము యూజ్ చేస్తాము. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వర్డ్స్ తోటి కనెక్ట్ అయి ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఇందులో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, తర్వాత 1 లేదా అంతకన్నా ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఇండిపెండెంట్ క్లాజ్ లాంటిదే, కాకపోతే చిన్న తేడా ఏంటి అంటే ఇండిపెండెంట్ క్లాజ్కి మీనింగ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ కంప్లీట్ సెంటెన్స్ కాదు. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ ఒక ఫుల్ సెంటెన్స్ లాగా కనిపిస్తుంది మనకంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగా, కానీ డిపెండెంట్ క్లాజ్ కంప్లీట్ సెంటెన్స్ కాదు. అంటే దానికి ఒక అంటే సపరేట్గా అర్థం అనేటువంటిది కంప్లీట్ అర్థం ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బికాజ్ షీ వాజ్ నాట్ హంగ్రీ. ఇక్కడ చూడండి, బికాజ్ షీ వాజ్ నాట్ హంగ్రీ అంటే ఎందుకంటే ఆమెకు ఆకలి లేదు. ఆ ఎందుకంటే అనేటువంటిది మనకి తెలియదు, అంటే ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ వైల్ హీ కుక్డ్, అతను వంట చేసినప్పుడు అంటే ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్ కాదు, మనకేమీ మీనింగ్ లేదా అర్థం తెలియట్లేదు, అంటే ఏమైంది అప్పుడు అది తెలియట్లేదు. వెన్ దే రీచ్డ్ హోమ్, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఏం జరిగింది మనకు తెలియదు. సో ఇలా ఉన్నటువంటి వాటిని డిపెండెంట్ క్లాజెస్ అంటారు. అంటే డిపెండెంట్ క్లాజ్కి ఏదైనా ఒక వర్డ్ కానీ కొత్త ఏదైనా ఇంకొక క్లాజ్ జాయిన్ అయితే కానీ దానికి ఒక మీనింగ్ అనేటువంటిది రాదనమాట. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో వచ్చేసి మనకి ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది, తర్వాత ఇలా ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఒకవేళ ఇక్కడ మనం డిపెండెంట్ క్లాజెస్ని కనుక ఇండిపెండెంట్ క్లాజ్తో జాయిన్ చేస్తే సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ చూద్దాం. బికాజ్ షీ వాజ్ నాట్ హంగ్రీ రాసాం కదా. సో బికాజ్ షీ వాజ్ నాట్ హంగ్రీ మీనా డింట్ ఈట్ ఎనీథింగ్ అంటే ఇక్కడ మనకి ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అయింది. మీనా డింట్ ఈట్ ఎనీథింగ్ అనేటువంటిది విడిగా తీసుకున్నా కూడా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్సే. దాన్ని మనము బికాజ్ షీ వాజ్ నాట్ హంగ్రీకి జాయిన్ చేశాక ఆ మొత్తం కూడా ఒక కంప్లీట్ సెంటెన్స్ అయింది. ఓకే, సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే. నెక్స్ట్ చూడండి, వైల్ హీ కుక్డ్ మోహన్ రియలైజ్డ్ దట్ కుకింగ్ వాజ్ డిఫికల్ట్ అంటే వంట చేశాక కానీ మోహన్కి తెలియలేదు కుకింగ్ చాలా డిఫికల్ట్ అని. నెక్స్ట్ వెన్ దే రీచ్డ్ హోమ్ గీతా అండ్ మీనా ఫౌండ్ దేర్ పర్స్ మిస్సింగ్ అంటే ఇంటికి వెళ్ళాక చూసుకుంటే గీతా మీనా వాళ్ళ పర్స్ మిస్ అవుతోంది అని. ఇక్కడ గీతా అండ్ మీనా ఫౌండ్ దేర్ పర్స్ మిస్సింగ్ అనేది కూడా మనం విడిగా చదివితే కనుక ఒక మీనింగ్ఫుల్ సెంటెన్సే. దాన్ని ఈ డిపెండెంట్ క్లాజ్ అయినటువంటి వెన్ దే రీచ్డ్ హోమ్కి జాయిన్ చేశాక అదొక ఫుల్ మీనింగ్ఫుల్ కాంప్లెక్స్ సెంటెన్స్గా మనకి మారిందనమాట. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, సింపుల్గా దాంట్లో ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. మనకి డిపెండెంట్ క్లాజెస్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి స్టార్ట్ అవుతాయండి. ఎగ్జాంపుల్ ఆఫ్టర్, ఆల్దో, యాజ్, బికాజ్, బిఫోర్, ఈవెన్ దో, ఇఫ్, సిన్స్ ఈ వర్డ్స్ అన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించినటువంటి ఒక వీడియో నేను చేశాను, నేను ఆ వీడియో లింక్ షేర్ చేస్తాను, మీరు అందులో ఫుల్ క్లాస్ డీటెయిల్స్ చూడొచ్చండి. నెక్స్ట్ మనం ఒకవేళ ఫస్ట్ రాసేటువంటిది లేదా ఫస్ట్ యూజ్ చేసేది డిపెండెంట్ క్లాజ్ అయితే దాని తర్వాత వచ్చే ఇండిపెండెంట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ రెండింటిని సపరేట్ చేయడానికి కామా యూజ్ చేస్తాము. అదే ఒకవేళ మనం ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ యూజ్ చేస్తే ఆ సెంటెన్స్లో ఫస్ట్ ఇండిపెండెంట్ దాని తర్వాత డిపెండెంట్ వస్తే మనము కామా అనేటువంటిది యూజ్ చేయము, ఫస్ట్ డిపెండెంట్ వస్తేనే కామా యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో రిలేటివ్ క్లాజెస్ కూడా ఒక భాగం అండి. రిలేటివ్ క్లాసెస్ గురించినటువంటి క్లాస్ కూడా నేను ఇంకొక వీడియోలో చేశాను,
నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను, అందులో మీరు చూడొచ్చు. అంటే టైప్స్ ఆఫ్ క్లాజెస్ చేశాను, అందులో చెప్పాను అనమాట. సో ఈ రిలేటివ్ క్లాజెస్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఏంటి అంటే వెన్, విచ్, వేర్, హూమ్. సో ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఈ వర్డ్స్ని కూడా మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఒకవేళ మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్ లేదా అంటే ఇప్పటి వరకు మనం సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం కదా. సో అంటే సెంటెన్సెస్ ఒకవేళ బెటర్గా ఎలా చేయాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి చూద్దాము. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్లో బికాస్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేసినట్టుగా ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా. చూడండి, అండ్ బికాజ్ అనేటువంటి వాటితోటి సెంటెన్స్ స్టార్ట్ చేయడం నాట్ రికమెండెడ్ అండి. ఎందుకు అంటే అది ఆల్వేస్ నాట్ సజెస్టెడ్. అంటే అలా ట్రై చేయడం కన్నా మీరు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ మీకు యూస్ చేయవలసినటువంటి అవసరం వచ్చిందంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎంఫసిస్ చేయడానికి మనము జనరల్గా వాటిని యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మీరు కంపల్సరీ యూజ్ చేయవలసి వచ్చింది అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే అవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. సో మీరు వాటిని యూజ్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేసి మీరు ఒకవేళ సెంటెన్స్ ఫామ్ చేస్తున్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనము ఒక పారాగ్రాఫ్ కానీ లేదా ఒక లెటర్ రైటింగ్ ఏదైనా రాస్తున్నప్పుడు మనము ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్సెస్లో రాసేటప్పుడు అండ్ అనేటువంటి దాన్ని చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ అండ్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మ్యాటర్ అనేటువంటిది కొంచెం వీక్ అయిపోతుంది అనమాట. అంటే అన్ని అండ్స్ యూజ్ చేసి కాంపౌండ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కన్నా బెటర్ గో ఫర్ అ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం వల్ల మీకు సింపుల్ అంటే సెంటెన్స్ షార్ట్గా అవుతుంది సెంటెన్స్, అండ్ ఇట్ విల్ గివ్ లైక్ యాజ్ మెనీ యాజ్ మీనింగ్స్. ఐ మీన్ మీరు ఒక 2-3 కూడా మీరు ఒకే సెంటెన్సెస్లో చెప్పగలుగుతారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అండ్ మెనీ టైమ్స్, అంటే ఆ అండ్ అనేటువంటిది ఎక్కువసార్లు యూజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఒకవేళ మీకు అలాంటి యూజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకోండి, బెటర్ గో ఫర్ అ కాంప్లెక్స్ సెంటెన్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఒకలాంటి మంచి ఇంప్రెషన్ కూడా వస్తుందన్నమాట. ఇట్ లుక్స్ మోర్ లైక్ ఎస్టాబ్లిష్డ్ వన్, అంటే ఇంకా మంచి మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి అన్నమాట. సో అంటే బాగా చెప్పగలిగి మనం ఇంకా క్లియర్ పిక్చర్ ఇవ్వగలుగుతాం. మనం ఏదైనా చెప్పాలనుకున్నటువంటిది కాంప్లెక్స్ సెంటెన్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా కన్వే చేయగలుగుతాం అన్నమాట. సో ఇవి టిప్స్ అండి ఎఫెక్టివ్ సెంటెన్సెస్ చేయటానికి. ఇప్పటి వరకు మీరు సింపుల్, తర్వాత కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి చూసారు కదా. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఇక్కడ నేను ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ ఒకసారి మనం చేద్దాము. మీరు ఒకసారి ఈ సెంటెన్సెస్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ది, షీ కుడెంట్ ఓపెన్ ద డోర్, ద రీజన్ వాజ్ షీ యూజ్డ్ అ రాంగ్ కీ. ఇక్కడ బికాజ్ అనే సెంటెన్స్ యూజ్ చేసి మీరు ఒక సెంటెన్స్ ఫామ్ చేయండి. నెక్స్ట్, సీత వాజ్ అ గుడ్ డాన్సర్, దెన్ షీ లాస్ట్ హర్ లెగ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అండ్ స్టాప్ డాన్సింగ్. దీనికి మీరు యూజ్ చేయవలసినటువంటి వర్డ్ వచ్చేసి అంటిల్ అండి. నెక్స్ట్, అ స్మాల్ గర్ల్ స్టేజ్ ఇన్ అవర్ అపార్ట్మెంట్, దట్ గర్ల్ ఈజ్ వెరీ టాకటివ్. దీనికి హూ యూజ్ చేయండి. ఫోర్త్ది, సమ్ ఆఫర్స్ ఆర్ మిస్లీడింగ్, వీ షుడ్ అవాయిడ్ దెమ్. దీనికి విచ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయండి. ఫిఫ్త్ది, యూ కాంట్ ట్రావెల్ టు అబ్రాడ్ ఇఫ్ యూ హ్యావెంట్ గాట్ యువర్ మెడికల్ పేపర్స్ చెక్డ్. దీనికి అన్లెస్ యూజ్ చేయండి. ఓకే, మీరు ఎక్సర్సైజ్ చేశారని అనుకుంటున్నానండి. ఫస్ట్ది, షీ కుడెంట్ ఓపెన్ ద డోర్, ద రీజన్ వాజ్ షీ యూజ్డ్ రాంగ్ కీ కదా. దీనికి బికాజ్ అనే వర్డ్ యూజ్ చేయమని చెప్పాను నేను. చూడండి, షీ కుడెంట్ ఓపెన్ ద డోర్ బికాజ్ షీ యూజ్డ్ రాంగ్ కీ. సెకండ్, సీత వాజ్ అ గుడ్ డాన్సర్, దెన్ షీ లాస్ట్ హర్ లెగ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అండ్ స్టాప్ డాన్సింగ్. దీనికి అంటిల్ యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయమని చెప్పాను కదా. ఆన్సర్ చూసినట్లయితే, సీత వాజ్ అ గుడ్ డాన్సర్ అంటిల్ షీ లాస్ట్ హర్ లెగ్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఓకే, సో చూడండి, పై సెంటెన్స్ కన్నా చాలా సింపుల్, అంటే షార్ట్ సెంటెన్స్ ఫామ్ అయింది, బట్ ద సేమ్ మీనింగ్ ఇస్తుంది. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఇదే అనమాట. సెంటెన్స్ మనకి షార్టన్ అయిపోతుంది అండ్ ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. అ స్మాల్ గర్ల్ స్టేజ్ ఇన్ అవర్ అపార్ట్మెంట్, దట్ గర్ల్ ఈజ్ వెరీ టాకటివ్. దీనికి హూ తోటి కదా. చూడండి, ద స్మాల్ గర్ల్ హూ స్టేజ్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ ఈజ్ వెరీ టాకటివ్.
సమ్ ఆఫర్స్ ఆర్ మిస్లీడింగ్, వి షుడ్ అవాయిడ్ దెమ్. దీనికి విచ్ యూస్ చేయమన్నాను కదా, ఆన్సర్ చూడండి. వి షుడ్ అవాయిడ్ ది ఆఫర్స్ విచ్ ఆర్ మిస్లీడింగ్. ఫిఫ్త్ సెంటెన్స్ చూసినట్లయితే, యూ క్యాన్ ట్రావెల్ టు అబ్రాడ్ ఇఫ్ యూ హ్యావెంట్ గాట్ యువర్ మెడికల్ పేపర్స్ చెక్డ్. దీనికి అన్లెస్ తోటి కదా, యూ క్యాన్ ట్రావెల్ టు అబ్రాడ్ అన్లెస్ యూ హ్యావ్ గాట్ యువర్ మెడికల్ పేపర్స్ చెక్డ్. ఇది ఆన్సర్ అండి. హోప్ ఎవ్రీబడి హ్యాస్ డన్ అ గుడ్ జాబ్ అండ్ గాట్ 5 out of 5. ప్లీజ్ బీ హానెస్ట్. మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి లేదా ఎన్ని సెంటెన్సెస్ మీరు కరెక్ట్ చేయగలిగారో తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం వి లెర్న్ స్మార్ట్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.